అందరికీ నమస్కారం అండి. ఉల్లిగడ్డ కారంతో దోశ, ఉల్లిగడ్డ కారం చూపిస్తున్నాను. ఈ పెద్ద ఉల్లిపాయలు రెండండి, ఈ సైజ్. కారం వచ్చేసరికి ఈ స్పూన్తో నిండా అనమాట. సాల్ట్ కూడా సేమ్, కానీ తక్కువ అనిపిస్తుంది కదా, ఇది ఇట్లా పడిపోయింది కదా, బరువు ఎక్కువ కాబట్టి. కానీ రెండు ఈక్వల్ అనమాట. ఈ స్పూన్తో నిండా అనమాట, సరిపోయింది. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. దోశ ఎలా వేస్తానో చూపిస్తాను. డిఫరెంట్ అయితే ఉంటుందండి దోశ, చూపిస్తాను. కొంచెం వాటర్ అండి, ఎక్కువ కాదు, అంతే అండి. అలా అని ఇలా తీసేస్తే మనకి రోట్లో దంచుకున్నట్టు వచ్చుద్ది అనమాట ఉల్లిగడ్డ కారం. దోశ వేస్తున్నా చూడండి. మీరు ఏ రకంగా వేసుకున్నా దోశ పిండి దోశ ఒకటే అనమాట వేసే విధానము. దీని మీద ఉల్లిగడ్డ కారం వేసుకోవాలి. వేస్తున్నాను. దీంట్లో మీరు ఈ ఉల్లిగడ్డ కారం మీద ఎగ్ వేసుకోవచ్చు. ఎగ్ వద్దు అనుకుంటే వెజ్ తినే వాళ్ళకి ఇంకొక టేస్టీగా ఉండేటట్టుగా చూపిస్తాను. ఇంకొకటి కారం సరిపోయిద్దండి. తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఉల్లిగడ్డ కారం. మాకైతే ఇది సరిపోయిద్ది. పప్పుల పొడి అండి, కొబ్బరి, కారం, ఎల్లుల్లిపాయ వేసిన పప్పుల పొడి. ఇది చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ దీని మీద డిఫరెంట్ అంటే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఉదయాన్నే రోజు పల్లి చెట్టి ఇష్టం లేని వాళ్ళు ఇది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇలా తింటాం. నూనె వేసుకోవాలి. మన ఇష్టం అండి. నూనె, నెయ్యి వేయచ్చు. ఈరోజు నాకు నెయ్యి వేయట్లేదు. నెయ్యి వేస్తే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మనకు కొంచెం కాలంగానే పూర్తిలో పెట్టుకుంటే మంట బాగా రోస్ట్ వస్తుంది అనమాట. ఇది దోశ అనేది ఇలా మట్టి వేసుకోవడమే. ఈ వైట్గా ఉంది కదా, దీని మీద కొంచెం నూనె వేసుకొని ఇంకొంచెం కాల్చుకోవాలి. ఫ్రెష్ పిండి అండి, అందుకని రెడ్ షేడ్ రావట్లేదు. కొంచెం ఈ పైన ఇలా బాగుంటుంది దోశ. ఈ దోశకి ఉల్లిగడ్డ కారం వేగిపోయినా పప్పుల పొడి వేసుకొనైనా దోశ వేసుకుంటే బాగుంటుందండి. నెయ్యి వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ పప్పుల పొడితో దోశ ఆవు నెయ్యి వేసాను. ఈ దోశ పిండిలో నేనేం కలిపానంటే కొంచెం సాల్ట్, కొంచెం షుగరు, కొంచెం ఏంటంటే షుగరు, కొంచెం జీలకర్ర వేసి కలిపాను. మీరు ఏదైనా పిండి ఏ విధంగా చేసుకున్నా ఇలా కలుపుకోండి, బాగుంటుంది. దండి దోశలు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్ అండి.